రైతు అనంగానే రాజు అంటారు కానీ రైతు అనంగానే కష్టం అని చెప్పేసి ఏ ఒక్కరు కూడా అన్నారు. ఈ అకాల వర్షాల వల్ల ఎంతో మంది రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళు పండించిన ధాన్యాన్ని కూడా అమ్ముకోలేని పరిస్థితిలో రైతున్నాడు. పండించేటప్పుడు రైతుకు కష్టాలే ఉంటాయి. చివరికి పండించిన ధాన్యాన్ని అమ్మాలన్న కూడా కష్టాలే ఉంటాయని చెప్పేసి రైతులకు ఈ రోజు తెలిసి వస్తా ఉంది. ఒక సైడ్ చూసుకుంటే కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఏం చెప్తా ఉన్నారు, రైతులందరూ కూడా ఎక్కువ దిగుబడి రావడం వల్ల మేము పర్చేజ్ చేయలేకపోతా ఉన్నాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి రైతులందరికీ ఎక్కువ దిగుబడి వచ్చిందా? ఒకసారి రైతులు ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి. ఎక్కువ దిగుబడి మీకు వచ్చిందే? ప్రతి విలేజ్ లో కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు కదా, మరి ఎన్ని ఎకరాల్లో పంట పండిస్తా ఉన్నారు, మరి ఎంత దిగుబడి వస్తుంది అని చెప్పేసి మీ దగ్గర డీటెయిల్స్ ఉంటాయి కదా. మీరు ముందే ఒక 6 months నుంచే ఎందుకు ప్రీ ప్లాన్ గా లేరు? ప్రీ ప్లాన్ గా ఉండాల్సిన అవసరం ఉన్నది కదా. ఒక ప్రైవేట్ సంస్థను చూడండి, ఏదైనా వర్క్ ఉంది అంటే ఒక 6 months నుంచే వాళ్ళు ఫాలోఅప్లో ఉంటారు, ఏం చేయాలి అని చెప్పేసి. మరి ప్రభుత్వ రంగాలు కూడా ప్రైవేట్ సంస్థలాగా పనిచేయాల్సిన అవసరం ఉందా లేదా? మరి ఎక్కడ ప్రభుత్వం ఫెయిల్ అవుతా ఉంది? ఎందుకు రైతన్నలు ఈ రోజు అందరూ కూడా విలవిల్లాడుతా ఉన్నారు? ఒకసారి ఆలోచించండి.